ఏగల సినిమా చూసాను, నేను సినిమా చూసాను, బాగుంది. సో సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎలివేషన్లు ఇచ్చి మొత్తానికి తుస్తుమనిపించారు. అసలు ఎందుకు ఎలివేషన్స్ వచ్చినాయో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే చాలా హైప్ క్రియేట్ చేసుకొని నేను మైండ్లో అనుకున్నా. ఎందుకంటే ఒక హాలీవుడ్ కైండ్ ఆఫ్లో ఉంది సినిమా, ఒక జేమ్స్ బాండ్ రేంజ్లో ఉంది. అసలు మనకి ట్రైలర్ చూస్తేనే బీభత్సంగా ఉంది కదా అని అనుకున్నా, కానీ ఎలివేషన్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. గన్ షాట్లు అయితే మాత్రం బిల్లా సినిమాలో కాదు 007లో కూడా ఉండవు, జేమ్స్ బాండ్లో అన్నీ ఉన్నాయి. కానీ కొంచెం స్టోరీ కనుక యాడ్ అయి ఉంటే కనుక ఇంకా బాగుండేదని అనిపించింది. సో మంచిగా ఉంది, అంటే లుక్స్ బాగున్నాయి, రవితేజ గారు లుక్స్ బాగున్నాయి. ఆయన బిఎడ్ లుక్లో కానీ కొత్తగా కనిపించారు. నెక్స్ట్ మూవీలో విలన్గా చేస్తే మాత్రం అదిరిపోతుందండి. ఈ మాట మీరు విని నిజంగా నెక్స్ట్ మూవీలో ఒక మంచి విలన్గా చేయండి. మనకి లెజెండ్లో జగపతి బాబు గారు ఎలాగైతే సెట్ అయిపోయారో అలా ఒక్క పాత్ర చేస్తే బాగుంటుంది. సో ఈ సినిమా విషయానికి వస్తే కనుక మ్యాక్సిమం హైప్ క్రియేట్ చేసి వదిలేసినట్టు అనిపించింది అంతే. సో పార్ట్ 2 ఉంది కాబట్టి ఇంకొంచెం స్టోరీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం డిసప్పాయింటెడ్ అని నేనైతే మాత్రం చెప్పాలంటే కనుక. ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ ఏదో అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. అందుకే చెప్పడానికి పెద్దగా ఏం లేదు. అజయ్ ఘోష్ గారు అయితే మాత్రం సినిమాకి కొంచెం ఆయన కామెడీతో కానీ ఆయన యాక్టింగ్తో కానీ కొంచెం కుర్చీలో కూర్చోబెట్టారు చెప్పాలంటే కనుక. ఓకే భయ్య ఉంది అంటే రవితేజ అంటే ఏంది, రవితేజ గారు తెలుసుకోవడానికే ఈ అనుపమ క్యారెక్టర్ ఉంటుంది. రవితేజ గారి నుంచి తెలుసుకోవడానికి ఇక్కడ వెళ్ళి మొత్తం రవితేజ గారిని తెలుసుకుంటూ ఉంటుంది ఆ క్యారెక్టర్ అనుపమ గారిది. అంటే హీరోయిన్ మాత్రము సెకండ్ హాఫ్లో లవ్ స్టోరీ, చిన్న లవ్ స్టోరీ ఉంటుంది. హీరోయిన్ మీద నుంచే కొన్ని లవ్ స్టోరీ అంటే టర్న్ అవుతుంది. ఈ సినిమా మొత్తం హీరోయిన్ గురించే తీస్తాడు రవితేజ. అంటే ఫైట్ సీన్స్ ఆయన మార్చుకోవడం మొత్తం హీరోయిన్ మీద నుంచే టర్న్ ఓవర్ అవుతుంది సినిమా మొత్తము. అట్లా అంటే చెడ్డవాళ్ళ చేతి గన్ పోతే ఎట్లా బాగుంటుంది, చెడ్డవాళ్ళ చేతి గన్ పోతే ఎలాంటి ప్రభావాలు ఉంటుంది, చెడ్డవాళ్ళ చేతిలో గన్ పోకుండా కాపాడే సినిమానే ఇది ఈగల్. కామెడీ ఎక్కర్లేదు, కామెడీ ఉండకాడికి ఉంది కానీ కామెడీ ఏం లేదు. సినిమా మొత్తం కామెడీ కాదు, యాక్షన్, ఎంటర్టైనింగ్, యాక్షన్, ఎలివేషన్స్ సినిమా మొత్తం ఇవే ఉంటాయి. అంటే కామెడీ రైతే అంటే కామెడీ మాసు కోరుకున్న వాళ్ళకి ఈ మూవీ నచ్చదు. అంటే యాక్షన్, ఎంటర్టైనింగ్, ఎలివేషన్స్ కావాలనుకునే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. కొత్త ట్రై చేసిండ్రు, బాగుంటుంది. ఫ్యాన్ పరంగా అంతా నచ్చకపోవచ్చు, అంటే యాక్షన్, ఎలివేషన్స్ కోరుకున్న వాళ్ళకు ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఓవరాల్ అయితే మూవీ ఒక గుడ్, అంటే అంతా తోప అని చెప్పలేదు. ఈగల్ పార్ట్ 2 కూడా వస్తున్నది. ఓవరాల్ అయితే మూవీ అయితే గుడ్, అంటే 5కి రేటింగ్ 3. కొన్ని అల్లరి నరేష్ లాగా కామెడీని చూసుకొని వస్తాము, కానీ ఇక్కడ కామెడీ మూవీ ఆలోచించి రావద్దు. ఒక యాక్షన్ మూవీ అంటే ఎట్లా ఉంటుందో అట్లా బాగుంది. ఎడ్యుకేషన్ ఉంటే వరల్డ్ ఎంత డెవలప్ అవుతుందో, గన్స్ లేకపోతే క్రైమ్ అనేది ఉండదని ఈ సినిమాలో మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. గన్స్ని ప్రివెన్షన్ చేస్తే క్రైమ్ రేట్ తగ్గుతుంది. ఎక్కడికక్కడ ఇది చాలా బాగుంది ఆ సినిమాని. అమెరికా సీన్స్ కూడా కొన్ని చూపించారు. అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువ కదా, ఆ గన్ కల్చర్ని తగ్గిస్తే ఎంత బాగుంటుందో సినిమాలో చూపించారు. 5.4 అన్న. ఇంకోడేమో కొండ అంటాడు, ఇంకొకడేమో ఈగల్ అంటాడు, ఇంకోడేమో ఆర్మర్ అంటాడు. ఇవన్నీ కళ్ళు తెలియాలి అని అంటే మీరు సినిమా చూడాలి అని నేనంట. బహుశా నా రివ్యూస్ ఆహాలో ఓహాలో వస్తాయేమో, లేదని కాదు, అర్థమైందా. సినిమా మటుకు బాక్స్ ఆఫీస్లోనే చూడండి. సినిమా ఇస్ వెరీ నైస్. ఎక్కడ కూడా అశ్లీలత లేదు. పిల్ల పితక తల్లి జల్ల ముసలి ముతక చూడాల్సినటువంటి మూవీ. ఎక్కడ కూడా 1 పీస్ బిక్ని, హాఫ్ పీస్ బిక్ని లేవు. ఏమి సినిమా పట్టు చీరలు కట్టుకొని ఉంటారు హీరోయిన్ కూడా. వెరీ నైస్ మూవీ. అండ్ ఒకడు అంటాడు సినిమాలో రవితేజ తప్ప వేరే రవితేజ బేస్ పైన తీసిన సినిమా, ఆయన కాకుండా ఎవరైనా ఉంటారా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉంటారు అనేటువంటి ఇంగిత నాలెడ్జ్ లేకుండా కూడా వచ్చి రివ్యూ చెప్తున్నాడు. అది నాకు బాధ వేసింది. చెప్తున్నా కదా, ఏం బాగాలేదని అడగమని చెప్పండి. హాలీవుడ్ రేంజ్లో అరే స్టోరీ ఒక్కసారి ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కెమెరా ఇన్వెన్షన్ ఈస్ ద న్యూ. అర్థమైందా? కెమెరా ఇన్వెన్షన్ వాస్ ద న్యూ, ఈజ్ ద న్యూ, విల్ ద న్యూ. దట్స్ ఇట్. మిగతా అంతా పాతదే. హాలీవుడ్లో కూడా పాత సినిమాలే తీసి కొత్తగా తీస్తున్నారు. ఏదైనా సరే ఒకటి చెప్తా చూడమ్మా, ఒకటి చెప్తాను. మీరు వ్యాసం రాసేటప్పుడు 100 మంది పిల్లలు రాస్తారు, అందులో కొంతమంది పాస్ అవుతారు. ఎందుకు? ప్రెజెంటేషన్ కరెక్ట్గా లేకుంటే. మంచి ప్రెజెంటేషన్ ఇస్తారు. సినిమా ఈజ్ నాట్ అ స్టోరీ, సినిమా ఈజ్ ఓన్లీ ప్రెజెంటేషన్. ఆ ప్రెజెంటేషన్ నచ్చిందా లేదా అని చెప్పాలి, అంతేగాని కథ బాగాలేదు అని అంటే మహాభారతం రామాయణం అంతే. ఇంకేముంది కథలు? ఈగలు బిగులు చెప్తా కదా. కనీసం నాలెడ్జ్ నేను నా కొడుకులు కూడా వచ్చేస్తారు సినిమా గురించి చెప్పడానికి. ఈ చెప్పిన నా కొడుకులకు సెట్ చేయమని చెప్పు, ఒక షార్ట్ స్టోరీ తీయమని చెప్పు, ఒక ఫ్రేమ్ ఎట్లా పెట్టాలో అడగమని చెప్పు ఈ కొడుకులకి. సో ఇవన్నీ కాదమ్మా. సినిమా ఆనందం టాయిలెట్లో ఫ్లష్ లాంటిది, కొట్టంగానే వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఎమోషన్ లైఫ్ లాంగ్ ఉంటుంది, ఒక జీవితం వరకు ఉంటుంది. ఆ జీవితం అంతమైనంత వరకు ఉంటుంది. ఆ మూవీ ఎమోషనల్ కమ్ గన్స్ మూవీ. అర్థమైందా? ఇంకెవరిగా మీకు టీఆర్పీ రేటింగ్ కావాలని అనుకుంటే బోలోడా
మీకు టీఆర్పీ రేటింగ్ కావాలి అని అనుకుంటే మీరు గన్స్ వాడేటట్టయితే ఆ గన్స్ మ్యాగజైన్లో ఎన్ని బుల్లెట్స్ ఉంటే అంత రేటింగ్ నేను ఇస్తున్నా. అర్థమైందా? బట్ నేను సినిమాని జస్ట్ ఎంజాయ్ చేయడానికి వస్తా. అర్థమైందా? లేదు చూస్తా అన్న. కెమెరామ్యాన్ ఫోకస్ కరో, టికెట్ దిలాతే हम देखते हैं. చూసినావా లేదా సినిమా అంటున్నావు. అర్థమైందా? వీడు కూడా చూసినాడు, మా బుడ్డోడు కూడా చూసినాడు సినిమాని. పార్ట్ 2 కూడా ఉంది సినిమాకి. ఏ ఆ తల్లి ఈ తల్లి కాదు, దీని అమ్మని మించిన తల్లి ఉంది సినిమాలో. ఇదే చెప్పినా నేను నీకు, మళ్ళా అదే అడుగుతావు. దాన్ని మించిన తల్లి ఉంది అని చెప్పిన. అర్థమైందా? సినిమాకు పేర్ల గురించి మనకు వద్దు. ఈ సినిమా గురించి అసుర తర్వాత మళ్ళీ నాకు నచ్చిన మూవీ రవితేజ గారి ఇది. సో వెరీ నైస్ మూవీ అండి. నన్ను అడిగితే చూడాల్సిన మూవీ. నేను అనేది ఏంటంటే నాకంటే దూల కాబట్టి ఐమాక్స్కి వచ్చిన చిన్న థియేటర్కి వెళ్ళి కూడా చూడవచ్చు సినిమా ఎక్కడ అశ్లీలత లేదు, ఎక్కడ వల్గారిటీ లేదు, ఎక్కడ 2 పీస్ బిక్నీ లేదు, 3 పీస్ బిక్నీ లేదు, సింగిల్ పీస్ బిక్నీ కూడా లేదు సినిమాలో. అర్థమైందా? సినిమా మంచి కాన్వర్జేషన్తో నడుస్తుంది. చిన్నగా ప్రతి పిల్లని కూడా, ఈవెందో ఈ బుడ్డోనికి కూడా నచ్చింది సినిమా. ఈ బుడ్డోనికి కూడా నచ్చింది. వీడేమంటాడు తెలుసా, నాన్న గన్ను కొనిపి అంటాడు వాడు. వద్దురా రవితేజ చంపేస్తారా అని చెప్పిన. లేదు రవితేజ చనిపోయినాడు కదా అంటాడు వీడు. మళ్ళీ డెన్మార్క్లో ఉన్నారని చూపించాం మనకి. నువ్వు గన్ను వాడేటట్టయితే నీ గన్లో మ్యాగజైన్లో ఎన్ని బుల్లెట్స్ ఉంటే అన్ని రేటింగ్ తీసేసుకో. అర్థమైందా? రైట్. లాంగ్ హెయిర్, ఆ గడ్డం గట్ట చాలా బాగుంది. ఇంకా నవదీప్ గారు క్యారెక్టరేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా హీరో సంబంధంగా ఆయన క్యారెక్టర్ ఉంటుంది. ఇంకా అనుప పరమేశ్వరి క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంది. ఆవిడకి సినిమాలో కూడా ఒక పార్టే. ఇంకా సెకండ్ హీరోయిన్కే రోలు తక్కువే, ఆ క్యారెక్టరేషన్ కూడా తక్కువే, డైలాగులు కూడా. ఇంకా కార్తిక్ గెట్టంనేని గారు డైరెక్షన్ విషయం సినిమాటోగ్రఫీ కూడా చాలా కొత్తగా అనిపించింది అన్న. ఆయన కూడా రవితేజని చాలా బాగా డీల్ చేశాడు. ముఖ్యంగా యాక్షన్ పార్ట్ విషయంలో అయితే మాత్రం కేజీఎఫ్ గుర్తొస్తుంది అన్న. అంత యాక్షన్ పార్ట్ ఉంది, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు యాక్షన్ పార్ట్లు అయితే. ఆ సెకండ్ అన్న స్టోరీని కొంచెం రొటీన్ అయినా సరే కొంచెం కొత్తగా చూపించారు. అది కూడా మనకు సెకండ్ హాఫ్లో తెలియదు. బట్ ఎలివేషన్లో కొంచెం ఎక్కువ పెట్టారు, ఎలివేషన్కి బాగా ఎక్కువ పెట్టారు అనిపించింది. బట్ కేజీఎఫ్ రేంజ్లో ప్రతి సీన్ కూడా ఎలివేషన్తోనే మొదలవుతుంది మనకి. ఇక సెకండ్ హాఫ్ ఒక ఫైట్ అనేది ఉంటుంది 20 నిమిషాలు. అది సలార్ మూవీలో కాతరం ఫైట్ కన్నా ఇంకా బాగుంటుంది అనమాట. ఎంత స్నైపర్లతో గన్లతో మన అన్న రవితేజ అన్న ఫైట్తో చాలా బాగుంటుంది. 20 నిమిషాలు సీట్లో కూర్చోరు, ఎగురుతా విజిల్ వేస్తూ ఉంటారు. నాకు తెలిసి ప్రశాంత్ని ఈ సినిమా చూస్తే ఇలాంటి ఇంకా సలార్ 2లో పెట్టవచ్చు. అలాగే పార్ట్ 2 కూడా ఉంది ఇందులో. ఆ యుద్ధకాండ అనేది ప్రకటించారు. ఇదే ఇలా ఉంటే యుద్ధకాండ ఇంకా వైలెంట్గా ఉండిపోతుందని చూపించారు. అంటే సినిమా అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయిందన్న. బట్ ఓన్లీ యాక్షన్ పార్ట్ కోసమే సెకండ్ హాఫ్ వెయిట్ చేయాలి అంతే. థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉందన్న? బాగుందన్న. ఈగల్ టైటిలే నచ్చలేదన్న. దాని బదులు పబ్జి గేమింగ్ అని పెడతానన్నా బాగుంటుందేమో. అంతా బాగుంది. స్టోరీ డిఫరెంట్, రొటీన్ స్టోరీ అన్న. కొత్తగా ఏం లేదు, రొటీన్ స్టోరీ కాదని అంటలేను. కానీ కొత్తగా ఏందనంటే మనకు ఉండాల్సింది అంటే ఒక డిఫరెంట్ వల్ల ఉంటాం మనం. ఎలా అంటే మనకు పబ్జి గేమింగ్లో ఆడినట్టు ఉందన్న. నాకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ నాకు మొత్తం పబ్జి ఆడుతున్నట్టు అనిపించింది. అవన్నీ ఏముంటాయి అన్న, కేజీఎఫ్, లియో, విక్రమ్ ఇవన్నీ ఏముండదు. అది స్టోరీ తగ్గట్టు ఉంటుంది. ఇది పబ్జి గేమింగ్ ఇన్స్పైర్ చేసినట్టు ఉంటుంది. మేబీ డైరెక్టర్ అన్న పబ్జి గేమ్ లవర్ ఉండొచ్చు, అందుకే తీసిండేమో. అందుకు అది ఉంటే నాకు కాదని అంటలేను. కొద్దిసేపు ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అస్సలు చూడలేరు అన్న, బోర్ కొట్టి వెళ్ళిపోతారు అన్న. మరి అంత టైగర్ నాగేశ్వర చాలా బాగుంటుంది. ఇది యావరేజ్ 4 ఇస్తాను. అనుపమ క్రూయల్ రోల్ అన్న, అంటే సపోర్టింగ్ రోల్. అతని గురించి తెలుసుకోవడానికి వచ్చిన అనుపమ ఆమె ఇన్స్పైర్ అయిపోతుంది. అతను ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నారా అని చెప్పి అది ఆమె ఇన్స్పైర్. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే హీరోయిన్స్కి క్యారెక్టర్స్ మంచిగా ఇచ్చారన్న. చాలా రోజుల తర్వాత ఇట్లా గాలిలో వస్తారు, గాలిలో వెళ్ళిపోతారు హీరోయిన్లు. ఇందులో అయితే గాలి కాకుండా ఆ సినిమాలో ఉన్నారు హీరోయిన్లు అన్నట్టు చూపించారు. సినిమానే అప్పుడప్పుడు ఎందుకు చూస్తున్నాం రా మనకే అనిపిస్తుంది. అదే మెయిన్ నెగిటివ్. పాజిటివ్ ఏంటంటే పిచ్చి లేచిపోతుంది. డైరెక్టర్ కనిపిస్తే కాలు మొక్కాలా మరి ఏం చేయాలో మనకే అర్థం కాకుండా ఉంటుంది. అంత లాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే పిచ్చి లేచిపోతుంది సగం మంది. నేనేమంటానంటే ఫస్ట్ హాఫ్ కూడా చూడకరి, డైరెక్ట్ టికెట్ తీసుకుంటే సెకండ్ హాఫ్ వచ్చి చూసుకొని పోరి అంటాను నేను.